హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వీహెచ్ బ్యాటిల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే తయారు చేస్తున్నాను. ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకొని వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఆ రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను నిమ్మకాయలనైతే 7 నిమ్మకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఆ రసాన్నంతా ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని ఆ గ్లాస్ ఒక పక్కన పెట్టేశాను. ఈలోపు ఇలాంటి వెడల్పాటి బేషన్ తీసుకొని ఈ ఉడికించిన రైస్ని ఈ బేషన్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మీ రుచికి తగినంత సాల్టు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ 3 అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం మూలాన అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకొని క్యారెట్ తురుము కొంచెం ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపుని ఇందాక తీసుకున్న నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.